తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మండవ లక్ష్మణరావు ఇంటికి తెలుగుదేశం నాయకులు అల్లూరి విక్రమాదిత్య సోమవారం ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విక్రమాదిత్య మాట్లాడారు. తన తాతగారైన టీడీపీ సీనియర్ నాయకులు అల్లూరి బాపినీడు తన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం చాలా వెనుకబడి ఉందన్నారు. ఎన్నో కార్ల కంపెనీలు ఇక్కడ స్థలాలు లేవని, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని చెప్పారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. సాధారణ ఎన్నికలకు మరో 70 రోజులు మాత్రమే ఉందని, అధిష్టానం నియమించిన పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు కాకల నరసింహమూర్తిని కలిసి తన కుమారుని మృతికి సంతాపం ప్రకటించారు. అలాగే ఇటీవల మృతి చెందిన టీడీపీ నాయకుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మండవ లక్ష్మణరావు, టీడీపీ పట్టణాధ్యక్షులు షేక్ ముస్తఫా, మండల అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, ఆ పార్టీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, అభినవ్ దత్తాత్రేయ, రాజాన పండు, చిట్రోజు తాతాజీ, వందనపు హరికృష్ణ, అట్లూరు సురేష్, చిట్టుపోయిన రామలింగేశ్వరరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, పాతూరి అంబేద్కర్, మందపల్లి లక్ష్మయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మగడ్డ రాంబాబు, పెసరకంటి జయరాజు, పోలవరం, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గ ఆశావకులు పాల్గొన్నారు. అల్లూరు బాపిరెడ్డి గారు, అల్లూరు సర్వారెడ్డి గారు, అల్లూరు ప్రకాష్ బాబు వీళ్ళు చేసిన ఉన్నతమైన రాజకీయం మనందరికీ తెలుసు. విలువలు కూడిన రాజకీయం. మెయిన్గా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ చేరటానికి కారణం, తెలుగుదేశం పార్టీ కోసం సంవత్సరంన్నర నుంచి కృషి చేయటం, ఈ సంవత్సరంన్నరలో వివిధ ఎలక్షన్లు మనం గెలవటం, దీనికి అంతా కారణం ఒక తెలుగుదేశం పార్టీ ఉన్న విలువలు, ఒక తెలుగుదేశం పార్టీకి ఉన్న విజన్, మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగే స్టెప్స్ కానీ, ఒక ప్రిన్సిపల్స్, పాలసీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్వయంగా నా పెద్దలు మాకు చూపించి పెంచిన వాటికి మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఈరోజు 40 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆ విలువలు తగ్గిన పరిస్థితిలో, తెలుగుదేశం పార్టీలో కనపడిన పరిస్థితుల్లో మనం తెలుగుదేశం పార్టీకి రావటం, దీనికి చేయందియటం జరిగింది. అయితే మీరు గత 10 ఏళ్ళు పరిపాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, మొదట పరిశ్రమల పరిస్థితిలో చూస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు, కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిశ్రమలు ఈరోజు మన భారతదేశం నుంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రం చూస్తే చాలా పెద్ద కార్ కంపెనీలు కానివ్వండి, ఫర్టిలైజర్ కంపెనీలు కానివ్వండి, ఫార్మా కంపెనీలు కానివ్వండి, మరి చెన్నై వెళ్ళిపోవటం, గుజరాత్ వెళ్ళిపోవటం, కొత్తగా బీహార్ వెళ్ళిపోవటం కూడా మనం చూస్తున్నాం. అది కేవలం మన దగ్గర స్థలం, బిజినెస్ చేయలేమని చెప్పి వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే ఒకటి, పరిశ్రమ వెళ్ళిపోతే మనకు ఒక రాష్ట్రానికి ఆదాయం ఒకటే కాదండి, మన పరిగణలో తీసుకోవాల్సింది ఏంటంటే కొన్ని వేల ఉద్యోగాలు, ఆ పరిశ్రమ చుట్టుపక్కల కొన్ని వందల బిజినెస్లు, చిన్న బిజినెస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, లేకపోతే రెంట్కి కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా లాస్కి వచ్చే పరిస్థితి కనపడుతుంది. మన రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన డెవలప్మెంట్ తప్పితే గత 10 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ ఏదీ లేదు. ఉదాహరణకి మా సొంత గ్రామంలో ఎప్పుడో ఫండ్ కేటాయించిన పరిస్థితి ఉన్నా కూడా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అవినీతి, ఎవరు కమిషన్, నీ కమిషన్ ఎంత, నా కమిషన్ ఎంత అన్నంత ఒక్క డెవలప్మెంట్ వర్క్ జరిగిన పరిస్థితి కనపట్లేదు. ఈ 70 రోజులు అందరం కలిసికట్టుగా ఎన్ని విభేదాలు ఉన్నాయి అన్ని పక్కన పెట్టి మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అధినాయకుడిగా గవర్నమెంట్ ఫామ్ చేసి మన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మన బాగంటి బాబు గారు ఎట్టి పరిస్థితుల్లో అఖండ మెజారిటీతో విజయం గెలిపించుకుని చింతలపూడి నియోజకవర్గానికి ఎవరైతే అధిష్టానం డిసైడ్ చేస్తారో
వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలి. గెలిచేది గెలుస్తాం, దాంట్లో సందేహం లేదండి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే అఖండ మెజారిటీ, ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటున్నావో అది మనకు ముఖ్యం. సీతారామకృష్ణ గారు కానివ్వండి, గరికపాటి మోహన్ రావు గారు కానివ్వండి, వీళ్ళకి రాజ్యసభ టికెట్లు పార్టీ యునానిమస్గా డిసైడ్ చేయడం జరిగింది. ఇది కేవలం పార్టీ కోసం కష్టపడి వాళ్ళ జీవితాలు, వాళ్ళ సొంత పనులన్నీ పక్కన పెట్టి పార్టీని నడిపించినందుకు మన పార్టీ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్. సో ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరినీ మేము ముందుకు తీసుకొచ్చి వాళ్ళ కష్టాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.